దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. 2 కొరింథీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనము. సమస్తమును దేవుని వలన అయినవి, ఆయన మనల్ని క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకుని ఆ సమాధానపరచు పరిచర్యను మనకు అనుగ్రహించెను. దేవుడు మనకొక పరిచర్య అనుగ్రహించాడు, ఒక బాధ్యత ఇచ్చాడు, ఒక బరువులు మన మీద పెట్టాడు. నా కాడి సులువైంది, నా భారము తేలికైంది, నా దగ్గరికి వచ్చి నేర్చుకోండి. ఇరిగి నలిగిన హృదయాన్ని ఆయన అలక్ష్యము చెయ్యడు. ఆయన కృప స్థారముగా ఉన్నది. ఆయన ప్రేమ, దయ, ఆయన కనికరం మన పైన కుమ్మరించి ఉన్నాడు. మనలో ఆయన జీవిస్తున్నాడు, సంచరిస్తున్నాడు, సహవాసము కలిగి ఆయన ఉంటున్నాడు. ఆదామావుతో చల్లటి పూట 4 గంటలకి గడుపుదాము అని ఆయన ఎంతో ఆశపడ్డాడు. అది బెల్స్ కొట్టింది. ఏమైందంటే సాతానికి చట్టాన్ని, అధికారాన్ని అప్పగించేసి తన ప్రేమను దూరం చేసుకున్నారు. దేవుడితో సంబంధాన్ని దూరం చేసుకున్నారు. అలా దేవుడితో సంబంధాన్ని దూరం చేసుకున్నాక శిలువ మీద ఆయన తీసుకున్న ఈ యొక్క నిర్ణయము, దేవుడు అనాది సంకల్పంలో తీసుకున్న నిర్ణయము శిలువ త్యాగము ద్వారా అది మనందరికీ నిత్య జీవం ఇచ్చి, నిత్య కృపతో, నిత్య మహిమతో, నిత్య జీవముతో మనల్ని బలపరచబడింది, స్థిరపరచబడింది. సమస్తమును దేవుని వలన అయినవి, ఆయన మనల్ని క్రీస్తు ద్వారా తనతో కూడా సమాధానపరుచుకున్నాడు. క్రీస్తుతో కూడా మనల్ని సమాధానపరుచుకున్నాడు. ఆ సమాధాన పరిచర్యను మనకు అనుగ్రహించెను. ఆ సమాధాన పరిచర్యను అనుగ్రహించినంటే మీకు ఇంకొక లేఖన భాగం చూపిస్తున్నాను. 2 కొరింథీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. జీవించి వారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకొనుచున్నాము. అందరి కొరకు ఆయన మృతి పొందాడు. ఇంకా జీవించే వారు ఇక మీదట ఆయనలాగా జీవించాలి. ఆయన హృదయ భారం ఏమిటి? ఆత్మల సంపాదన, నశించిపోతున్న ఆత్మల రక్షణ, అందరూ అంతటా మారు మనసు పొందాలని దేవుడు 2 ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ 2 ఆజ్ఞలు ఏమిటంటే, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, ఆయన్ని ఆరాధించు. 2 మనకి అప్పగించింది. ఇక మీదట క్రీస్తు కొరకు మనం జీవించాలి. జీవించి వారి ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించాలి. తమ కొరకే జీవించాలి. మృతి పొందాడు యేసయ్య. యేసయ్యలో మనము జీవించి వారి ఇక మీదట తమ కొరకు కాక తమ మితము మృతి పొందిన వాని కొరకే మనము జీవించాలని దేవుడు ఆయన మేము శరీర రీతిగా ఎవరినైనా ఎరగము, మేము క్రీస్తును శరీర రీతిగా ఎరిగియుండు ఇక మీదట ఆయనను అలాగా ఎరగము. కాగా ఎవడైనను క్రీస్తునందు ఉండినడలా నూతన సృష్టిగా మనము అవతరించబడ్డాం. అంటే నూతన మనస్సు, నూతన హృదయము, నూతన ప్రేమ ఆయన మనకు ఇచ్చాడు. ఇచ్చి మనల్ని ప్రేమిస్తున్నాడు. మనల్ని ప్రేమించి ఆయన ప్రేమతో మనల్ని పిలుస్తున్నాడు. చూడండి ఎలా ప్రేమించాలి అని నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించటంలో మనం నేర్చుకోవాలి. బీదల్ని ప్రేమించటం మనం నేర్చుకోవాలి.
గాయపరిచే మాటలతో మనము గాయపరచకూడదు. గాయపరిచే మాటలు ఉంటాయి, మాటలతోనే గాయపరిచే విరోధ భావము, విలువనిచ్చే ఆశీర్వాదము అంటే దేవుని కృపను పంచిపెట్టేవారిలాగా ఉండాలి. దేవుడి ప్రేమ మనపై కుమ్మరించబడితే అది విలువలు ఇస్తుంది. సమాధానపరుచు పరిచర్య. ఇప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడు అనుకోండి, వాక్యము మీ హృదయంలోకి వెళ్ళి విత్తబడి అది ఫలించి ఫలాభివృద్ధి చెందినప్పుడు సమాధానం పరుస్తుంది, శాంతింపచేసినప్పుడు ఆయనకిలాగా మీరు జీవించినప్పుడు, ఆయన స్వరూపంలోకి మీరు వచ్చినప్పుడు, ఆయన లాగా మీరు జీవిస్తున్నప్పుడు మీకు నెమ్మది, శాంతి దొరుకుతుంది. ఆ యొక్క సమాధానపరుచు పరిచర్యను మనకు అనుగ్రహించాడు. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో, కావున క్రీస్తునందు ఏ హెచ్చరికైనను, ప్రేమ వలన ఆదరణైనను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమునైనను, వాత్సల్యమునైనను ఉన్న ఎడల మీరు ఏక మనస్సులగునట్లు ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారయుండి ఒకదాని యందే మనసుంచుచు నా సంతోషమును సంపూర్ణము చెయ్యుడి. నా సంతోషము సంపూర్ణము చెయ్యాలి అంటే దేవుడు మనకిచ్చే శక్తి, సామర్థ్యము, ఆత్మీయ పరిపూర్ణతలో పౌలు ఇంకో మాట అంటాడు, ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాల్లో వర్ధిల్లు ప్రియుడా. అన్ని విషయాల్లో నువ్వు వర్ధిల్లటం అంటే అభివృద్ధి చెందటం. అలాగే క్రీస్తునందు ఏ హెచ్చరికైనా మనస్సాక్షి శుద్ధి చేసుకున్న తర్వాత, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమునైనను, ఏ దయారాశమునైనను, వాత్సల్యమునైనను ఉన్న ఎడల మీరు ఏక మనస్సు ప్రభుతో కలుసుకునేవాడు ప్రభుతో ఏకమై ఉన్నాడు. అలాగే ఏక మనసులగినట్లు ఏక ప్రేమ కలిగి ఏక భావం గలవారై ఉండి దాని యందే మనస్సు ఉంచుచు. మీ గురి ఏమిటి, గోలేమిటి, దేవుని భావాలు మీరు రావాలి. ఎవడైనను క్రీస్తునందుండి నూతన సృష్టి ఆయనలాగా మనం జీవించినప్పుడు, ఆయన స్వరూపంలోకి మనం వచ్చినప్పుడు, ఆయన ప్రేమను మనం పొందుకున్నప్పుడు, ఆయన జీవించే వారి ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొందిన తిరిగి లేచిన వాని కొరకే. అంటే క్రీస్తు స్వరూపంలోకి మీరు వచ్చినప్పుడు, క్రీస్తులాగా మీరు జీవించినప్పుడు, క్రీస్తు కొరకే మీరు జీవించినప్పుడు, ఆయన గురి, ఆయన గోల్ని ముందుకు నెరవేరుస్తున్నప్పుడు మీకు సమాధానము. పెళ్ళిళ్ళకి వచ్చేసారు, పెళ్ళిళ్ళు చెయ్యాలి, ఉద్యోగములో మనకి ఏమీ ఈ సంవత్సరం కూడా బోనస్ రాలేదు అని అనేక రీతిలుగా, వ్యవసాయంలో ఏమో బోల్డ్ అప్పులు ఉన్నాయి, అలా లో బ్యాలెన్స్ చూపిస్తుంటే జీవితంలో సమాధాన పరిచర్య ఎలాగ మీకు వస్తుంది? అన్ని విషయంలో అభివృద్ధి పొందు ప్రియుడ. ఆర్థికంగా బలపడాలి, ఆత్మీయంగా బలపడాలి, ఆశీర్వాదం పొందుకోవాలి. మన హృదయంలో దేవుడు పెట్టింది సమాధానం. ఆ శాంతి మనకుంటే అందరికీ శాంతిని పంచిపెడతాం. మనము ఒక బిక్కులాడుతూ ఉంటే, ఆ యొక్క వేదన, బాధతో ఉంటే మీరు నూతన సృష్టి ఎలా అవుతారు? దేవుని శాంతి మీ హృదయంలోకి ఎలా వస్తుంది? దేవుని కృప మీకు హృదయంలోకి ఎలా వస్తుంది? మీ హృదయంలోంచి శాంతి అది పరిమళించాలి, ప్రకాశించాలి. ప్రభు కృప మీ ద్వారా అది పరిమళించి, ప్రకాశించి శాంతింపజేయాలి. వారిలో అభివృద్ధి, కుటుంబంలో అభివృద్ధి,
వారు పొలంలో అభివృద్ధి, వారి ఉద్యోగాల్లో అభివృద్ధి, వ్యవసాయంలో అభివృద్ధి, ప్రతి విషయంలో అభివృద్ధి పొందుకున్నప్పుడు వారు సమాధాన పరిచర్య, సమాధాన వాక్యానికి మీరు కట్టుబడి ఉంటారు. చూడండి, అదేమనగా దేవుడు వారి అపరాధముల వలన వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో కూడా సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. సమాధాన వాక్యమును మనకు అప్పగించెను. ఆ సమాధానపరుచు వాక్యము ఏమిటంటే, అన్ని విషయంలో మీరు వర్ధిల్లుతారు. మీ హృదయంలో శాంతి మొదలవుతుంది. ఆ శాంతిని అందరికీ పంచుతారు. ఆ కృపను అందరికీ పంచుతారు. అందరి కొరకు జీవిస్తారు. అందరిలో మీరు ఒకలాగా జీవిస్తారు. ఇందుకే కదా అన్య జనులకు నా నామం అవమానపరచబడుతుంది అని అలా ఉండక, ఇందువల్లనే కదా అన్య జనుల్లో నా నామం అవమానపరచబడుతుంది అలా కొంతమంది ఉండకూడదని ఈ సమాధాన వాక్యాన్ని మీరు బలాభివృద్ధి పొందుకుని అన్ని విషయంలో వర్ధిల్లి ఆత్మీయంగా, ఆర్థికంగా మీరు బలపడ్డప్పుడు దేవుడు బల నమ్మకమైన మంచి దాసుడాని మిమ్మల్ని ఆశీర్వదించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. సమాధాన వాక్యమును మనకు అప్పగించాడు. ఆ సమాధాన వాక్యంతో మనం వర్ధిల్లాలి, అభివృద్ధి పొందాలి, కృప పొందాలి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, సమస్తమును దేవుని వలన అయినవన్ను, ఆయన మనల్ని క్రీస్తు ద్వారా తనతో కూడా సమాధానపరుచుకుని నన్ను తండ్రి, మీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్.